అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా రేషన్ కార్డులకు సంబంధించి ప్రతి అప్డేట్, ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ మన ఛానెల్‌లో వీడియోస్ వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. ఇక వివరాలకెళ్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరియు హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో రేషన్ కార్డులకు సంబంధించి కీలకమైన అప్డేట్ గురించి అయితే వీడియోలో డిస్కస్ చేద్దాం. కొత్త రేషన్ కార్డులపై శుభవార్త. మార్చి 1న కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి 26న 16,000 కుటుంబాలకు రాష్ట్ర వ్యాప్తంగా మండలానికి ఒక గ్రామంలో కార్డులు ఇవ్వగా, మార్చి 1న ఎన్నికల కోడ్ లేని హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయనుంది. ఇక మార్చి 8 తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే మిగతా జిల్లాల్లో రాష్ట్రమంతా రేషన్ కార్డులను జారీ చేయనున్నారు. ఎన్నో ఏళ్లుగా రేషన్ కార్డుల పంపిణీ లేకపోవడంతో కొందరు 2-3 సార్లు దరఖాస్తులు చేయగా అధికారులు కులగణన సర్వే ప్రామాణికంగా పరిశీలించి రేషన్ కార్డులు అయితే ఇస్తున్నారు. ఇక మార్చి 1న 1,00,000 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నాయి. ప్రస్తుతానికి ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో మాత్రమే దాదాపు 1,00,000 కార్డులు అయితే మంజూరు చేసే అవకాశం ఉంది. వచ్చే నెల 8 తర్వాత మిగతా జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అప్లై చేసుకున్న వారందరికీ నిరంతర ప్రక్రియగా రేషన్ కార్డులు అయితే జారీ చేయబోతున్నారు. ఇక నూతన రేషన్ కార్డుల కోసం ప్రజాపాలన కార్యక్రమంలో, ప్రజావాణిలో, మీ సేవ వెబ్సైట్లో నుంచి కులగణన సర్వేలో దరఖాస్తులు అయితే అందాయి. ఏళ్ల తరబడి పంపిణీ లేకపోవడంతో కొందరు 2-3 సార్లు దరఖాస్తు చేశారు. ఇప్పుడు వాటన్నిటిని వడపోసి ఒక్క దరఖాస్తే తీసుకోవడం అధికారులకు పరీక్షగా మారింది. అయితే కులగణన సర్వేలో రేషన్ కార్డులు కావాలని అడిగిన వారి జాబితాను తొలి ప్రాధాన్యతగా తీసుకొని పరిశీలిస్తున్నారు. ఇక జిల్లాల వారీగా మార్చి 1న పంపిణీ చేయనున్న 3 జిల్లాల్లో దాదాపు 1,12,000 మందికి రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి ప్రభుత్వ అధికారులు అయితే ప్రకటించారు. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కులగణన సర్వేలో 6,68,000 కుటుంబాలు తమకు రేషన్ కార్డు కావాలని అప్లై చేసుకున్నాయి. ఇందులో 5,12,000 కుటుంబాలను ప్రాథమికంగా రేషన్ కార్డుల కోసం అర్హమైన దరఖాస్తులుగా గుర్తించినట్టు సమాచారం. ఇక ప్రజాపాలన కార్యక్రమంలో ఏకంగా 18 లక్షల దరఖాస్తులు వచ్చినట్టు సమాచారం. వీటిని పరిశీలించేందుకు ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు పౌర సరఫరాల శాఖ అయితే పేర్కొంది. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000కి పైగా రేషన్ కార్డులు పాతవి, కొత్తవి కలిపి ఉంటాయని అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం మరో 10 లక్షల కుటుంబాలకు కూడా రేషన్ కార్డులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. క్యూఆర్ కోడ్తో పోస్ట్ కార్డు సైజులో కొత్తగా డిజిటల్ రేషన్ కార్డును ఇవ్వాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే భావిస్తుంది. దాని మీద కుటుంబ సభ్యులందరి ఫోటోలు వేయాలా వద్దా అని కూడా ఆలోచిస్తుంది. ఒకవేళ కుటుంబ సభ్యుల ఫోటోలందరి వేస్తే ఇంకా మళ్ళీ ఇంటింటికి తిరిగి మళ్ళీ ఫోటోలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి చాలా జాప్యం జరిగే అవకాశం ఉంది. కాబట్టి కుటుంబ సభ్యుల ఫోటోలు లేకుండానే డిజిటల్ కార్డులు జారీ చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. ఈ విధంగా ఒకేసారి ఇంటి గృహిణి పేరు మీదనే ఈ రేషన్ కార్డు అయితే మంజూరు చేస్తారు. కార్డుపై ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో, మరోవైపు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో ఉంటుంది. మధ్యలో ప్రభుత్వం లోగో ఉంటుంది. ఇక కుటుంబ సభ్యుల పేర్లు, చిరునామా, రేషన్ దుకాణం నెంబరు, ఇతర వివరాలు కూడా నమోదు చేస్తారు. ఇక ఒకేసారి కార్డులు, సన్నబియ్యం పంపిణీ, రేషన్ షాపుల నుంచి సన్నబియ్యం, కొత్త డిజిటల్ కార్డు పంపిణీ ఒకేసారి ప్రారంభించాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఇప్పటికే పౌర సరఫరాల శాఖ 6 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని కూడా సిద్ధం చేసింది. మరో 10 లక్షల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద ఉన్న ధాన్యంతో 8 నెలలకు సరిపడే సన్నబియ్యం నిల్వలైతే ఉన్నాయి. ఒక్కొక్క కార్డు సభ్యుడికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం ఇవ్వబోతుంది. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మరో 4 నెలలకు సంబంధించినవి కూడా గత యాసంగి సీజన్కు చెందిన ధాన్యాన్ని కూడా సేకరిస్తున్నట్టు తెలిపారు, అధికారులు తెలుపుతున్నారు. ఇక కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ ఏరియాలకు సంబంధించి హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధికి సంబంధించి కొత్త రేషన్ కార్డులకు మోక్షం లభించేనా అంటూ ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నాం. రేషన్ కార్డుల కోసం దరఖాస్తు ప్రక్రియ మరొకసారి కొనసాగుతోంది నిరంతరంగా. మీ సేవా కేంద్రాల్లో కూడా ఇంతకుముందు అప్లై చేయని వారి నుంచి దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారు. ఇక మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో ఇటీవల నిర్వహించిన ఇంటింటి సర్వేలో 34,719 దరఖాస్తులు రాగా, గత నెలలో 4 పథకాల అమల్లో భాగంగా నిర్వహించిన గ్రామ సభల్లో 33,435 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తులు ఇప్పటివరకు ఆన్లైన్లో పూర్తిగా నమోదు చేయలేదు. ఈ విషయంలో ఎలాంటి స్పష్టత అయితే లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో దరఖాస్తుదారులంతా మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు మీ సేవా కేంద్రాలకు క్యూ కడుతున్నారు. ఇక పేర్లు తొలగింపుపై కూడా సందిగ్ధం. 4 ఏళ్ల తర్వాత ప్రభుత్వం మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తుదారులకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న కార్డుల్లో మార్పులకు, చేర్పులకు వెసులుబాటు అయితే కల్పించింది. అయితే 2014 నుంచి రేషన్ కార్డుల జారీ నిలిచిపోవడంతో ఉమ్మడి కుటుంబాల నుంచి వేరుపడిన వారి పేర్లు అలాగే ఉన్నాయి. కొత్తగా పెళ్లైన వారు, ఈ కాలంలో జన్మించిన పిల్లల పేర్లను చేర్చలేదు. కేవలం చనిపోయిన వారి పేర్లను మాత్రమే తొలగించారు. 2021 జూన్లో అప్పటి ప్రభుత్వం రేషన్ కార్డుల జారీకి దరఖాస్తులు స్వీకరించి మంజూరు చేయకుండానే అర్ధాంతరంగా నిలిపివేయడంతో ఆ దరఖాస్తుదారులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రస్తుతం మీ సేవా కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుందామంటే కార్డుల నుంచి పేర్లు తొలగించాల్సి వస్తుంది. అలా మాన్యువల్గా ఎంఆర్ఓ ఆఫీస్లో, సివిల్ సప్లై ఆఫీస్లో తల్లిదండ్రుల కార్డుల్లోంచి తమ కొత్తగా పెళ్ళైన జంటలు తమ పేర్లను తొలగించుకుంటేనే మీ సేవలో అప్లికేషన్ అయితే తీసుకుంటుంది. కాబట్టి అందరూ కూడా సివిల్ సప్లై ఆఫీస్ చుట్టూ తిరిగి వారి పేర్లను తొలగించుకోవడానికి కూగడుతున్నారు. ఇక డిఎస్ఓ లాగిన్లో పెండింగ్లో ఉన్న యూనిట్ల నమోదు దరఖాస్తులు కూడా కమిషనర్ లాగిన్కు చేరవేసే ప్రక్రియను మాత్రమే పూర్తి చేసినట్టు సమాచారం. 2021లో 1000 దరఖాస్తులు. ఇక మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా వ్యాప్తంగా 2021లో కొత్త కార్డులు, పాత కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చడం కోసం సివిల్ సప్లై ఆఫీస్ వద్ద దరఖాస్తులు వేలల్లో ఉన్నాయి.
అని కొన్నింటిని మాత్రమే ధృవీకరించారు. మిగిలిన దరఖాస్తులు వివిధ కారణాలతో రిజెక్ట్ చేశారు, తిరస్కరించారు. రెవెన్యూ అధికారులు వాటిని పరిశీలించి జిల్లా సివిల్ సప్లై ఆఫీసులకు అయితే పంపించారు. ఇక్కడి నుంచి పౌర సరఫరాల శాఖ కమిషనర్కు చేరవేశారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు పచ్చజెండా ఊపాల్సి ఉంది. ఇదివరకు కార్డు లేని వారు, గతంలో మీ సేవలో నమోదు చేసుకోని వారు మాత్రమే మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు అయితే చెప్తున్నారు. ఇక రేషన్ కార్డుల కోసం ప్రజలు 1-2 సార్లు దరఖాస్తు చేసుకున్నారు. ఇది పెద్ద ఇబ్బందిగా మారింది. ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాల్లో రేషన్ కార్డుల జారీ చేయాలని స్వయంగా సీఎం చెప్పడంతో క్షేత్రస్థాయిలో దరఖాస్తుదారుల ఆధార్ నెంబర్ ఆధారంగా పరిశీలన చేపట్టున్నారు. ఒక్కొక్కరు 2-3 చోట్ల అప్లై చేసుకున్నారు. డబుల్ ఎంట్రీ రాకుండా, డబుల్ రేషన్ కార్డు రాకుండా ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ కూడా రూపొందించాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది. అర్హుల దరఖాస్తులను తహసీల్దార్ లాగిన్కు, ఆపై డిఎస్సి లాగిన్కు చేరవేనున్నారు. 360 డిగ్రీ సాఫ్ట్వేర్లో వడపోసి లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియను అయితే చేపట్టాలని నిర్ణయించారు. ఇక మౌఖిక ఆదేశాల మేరకు దరఖాస్తుల పరిశీలన బాధ్యతలను రెవెన్యూ పరిశీలకులకు అప్పగించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణ ప్రాంతాల్లో వార్డు అధికారులు, గ్రామాల్లో గ్రామ కార్యదర్శులకు ఈ రేషన్ కార్డులకు సంబంధించినటువంటి విషయాలను అయితే అప్పగించే అవకాశం ఉన్నట్టు సమాచారం. సరే, ఏది ఏమైనా మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణ, కులగణన, ప్రజాపాలన, దరఖాస్తులపై స్పష్టత కరువు. రేషన్ కార్డుల కోసం మరోసారి దరఖాస్తు చేసుకుంటున్నారు, డబల్ దరఖాస్తు చేసుకుంటున్నారు. మరి దీని మీద ప్రభుత్వం అయితే డబల్ అప్లై చేసుకున్న వారందరినీ కూడా డిలీట్ చేసి ఒకే ఒక చోట రేషన్ కార్డు ఇచ్చే విధంగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది. దీనికి ఇంకా మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది హైదరాబాద్ సంబంధించి తెలుస్తుంది. మొత్తానికైతే మార్చి 1 రోజు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలో అయితే రేషన్ కార్డులు మంజూరు చేస్తారు. ఇక మిగిలిన జిల్లాలన్నింటిలో, గ్రామాలన్నింటికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 8 తర్వాత రేషన్ కార్డులు అయితే మంజూరు చేస్తారు. సన్న బియ్యం కూడా పంపిణీ చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుంది. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.